మన్యం గుండెల్లో మళ్లీ జ్వరాల గుబులు మొదలైంది. ఏజెన్సీ పల్లెలను విషజ్వరాలు నీడలా వెంటాడుతుంటే ఎప్పుడు ఏ ప్రాణం ఏమవుతుందోనన్న భయంతో గిరిజన బిడ్డలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ పరిధిలోని విఆర్పురం మండలం ఉమ్మడివరం గ్రామంలో ఇప్పుడు ఎటు చూసినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఒక్కరైనా ఇద్దరైనా అనుకుంటే ఏకంగా ఒక్కరోజే 16 మంది జ్వరాల బారిన పడి మంచాన పడటంతో ఆ ఊరు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కన్నవారిని ఉన్నవారిని కాపాడుకోవటానికి బాధితులంతా కూనవరం మండలం కోతులుగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైపు పరుగులు తీశారు. ఒకే గ్రామంలో ఇంతమంది అస్వస్థతకు గురి కావటంతో ఆ పల్లెలో నెలకొన్న వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ హృదయ విదారక పరిస్థితిని తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నైక్వాల్ ఐఏఎస్ తక్షణమే స్పందించారు. ఆసుపత్రికి చేరుకొని మంచాలపై నీరసించిపోయి జ్వరం సెగలతో అల్లాడుతున్న బాధితులను చూసి ఆయన చలించిపోయారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అంతటితో ఆగకుండా నేరుగా ఉమ్మడివరం గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య పనులు, ఫాంగింగ్ చర్యలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం నమోదైనవి వైరస్ జ్వరాలు మాత్రమేనని, డెంగ్యూ కేసులుగా ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేస్తూ భయంతో వణికిపోతున్న ప్రజలకు ఐటీడీఏ పీఓ భరోసా ఇచ్చారు. బాధితుల రక్త నమూనాలను సేకరించి రాజమండ్రి ల్యాబ్కు పంపామని, నివేదికలు వచ్చాకే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గ్రామంలో రాత్రింబవళ్లు నిరంతర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ శానిటేషన్ చర్యలు చేపట్టాలని, మన్యం బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్చువల్ సమీక్షలకే పరిమితమై గిరిజన ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని బలోపేతం చేయటం, పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ కార్యక్రమాలను ముమ్మరం చేయటంలో లోపాలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.